యూనియన్ జిందాబాద్. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్. అగ్రిమెంట్ ప్రకారం బీడీ కార్మికులందరికీ పనిని వెంటనే కల్పించాలి. అగ్రిమెంట్ ప్రకారం ఎడిపెల్లి సెంటర్ కింద పనిచేసే కార్మికులందరికీ పనిని వెంటనే కల్పించాలి. అగ్రిమెంట్ ప్రకారం ఎడిపెల్లి బ్రాంచ్ లో పనిచేసే కార్మికులందరికీ పనిని వెంటనే కల్పించాలి. అగ్రిమెంట్ ప్రకారం ఎడిపెల్లి సెంటర్ కింద పనిచేసే కార్మికులందరికీ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్. బీడీ కార్మికులకు వెంటనే పని కల్పించాలి. బీడీ కార్మికులకు వెంటనే, బీడీ కార్మికులకు వెంటనే అగ్రిమెంట్ ప్రకారం ఎడిపెల్లి సెంటర్ కింద పనిచేసే కార్మికులకు పనిని వెంటనే, అగ్రిమెంట్ ప్రకారం ఎడిపెల్లి సెంటర్ కింద పనిచేసే కార్మికులకు వెంటనే, అగ్రిమెంట్ ప్రకారం ఎడిపెల్లి సెంటర్ కింద కార్మికులకు పనిని వెంటనే పని పంతున్న దినాలకు కూలిని కట్టించాలి. పని పంతున్న దినాలకు కూలిని, పని పంతున్న దినాలకు కూలిని, పని పంతున్న దినాలకు కూలిని, పని పంతున్న దినాలకు కూలిని. ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుడు రికార్డు ఉంది. అయితే ఏమంటే నాకు 4 రోజులు చేపించి బంద్ చేస్తా అంటే నేను తీసుకురాను. నాకు దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు మీరు పని చేపిస్తాను, నేను చేపిస్తా అని చెప్పన్నారు. అయితే సరే అని 5 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నాం. 5 సంవత్సరాల అగ్రిమెంట్ ఇస్తే అప్పుడు మన ఊర్లలో మీకు అందరూ తెలుసు, ఎడిపెల్లి మండలమే కాకుండా అటు వన్ని మండలము, బోధను, అక్కడ అన్ని ఊర్లలో ఒక్కకపోయినా తను ఏం చేసిందంటే అగ్రిమెంట్ వస్తుందా అని చెప్పి కమిషన్దారులకు కొంత అడ్వాన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మీకు ఏం కాదు నేనున్న గ్యారంటీ పని కల్పిస్తా అని చెప్పి కంపెనీ తనకు శ్రీనుకు చెప్తే శ్రీను కమిషన్దారులకు చెప్పి మీకు చెప్పి భరోసా కల్పించి తనకు కాల్ చేశాను. నడుస్తున్న క్రమంలో మొన్న అక్టోబర్ 4వ తారీఖున ఆయన ఉన్నంత కాలం మంచిగా నడిచింది, లావాదేవీలు జరిగినాయి. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు బంధు ఉన్నది వెంటనే అడగలేదు కదా, చనిపోగానే ఏమైనా అంటామా 4 రోజులు ఆగిన తర్వాత అడిగితే దీనికి ఇంకొకైనా ఇచ్చే చైర్మన్ అయినా ఆయన మేనేజ్మెంట్ నేను చూస్తున్నా, మేనేజ్మెంట్ కూడా కాదు, బీడీల గురించి ఏం కాదు. ఆయన ఏంటంటే లావాదేవీలన్నీ డబ్బుకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తున్నాడు, బిజినెస్ అంటున్నాడు. ఆయన మొన్న నాతో కూడా మాట్లాడింది. మేము వచ్చి అయ్యా మా కార్మికులకు పని లేదు, 2 రోజులు అవుతుంది, వాళ్ళు ఏం తింటారు, మరి పని అన్న ఇవ్వండి, మన కూలన్న రక్షించండి అని చెప్పాలి. లెక్కలు ఇస్తే తీసుకున్నాము. ఎడిపెల్లి నిజామాబాద్ జిల్లా ఎడిపెల్లి మండలం, ఆ మండలంలో ఉన్నటువంటి సెంటర్ బీడీ సెంటర్లో ఉన్నటువంటి బీడీ కార్మికులతోని ఒక అగ్రిమెంట్ ఆర్డీ పటేల్ యజమాన్యమో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. 5 సంవత్సరాల వరకు ప్రతి నెల 525 కార్టూన్ల కాడికి మేము తీసుకుంటామని చెప్పి దాంట్లో 70% కచ్చా బీడీ అని 30% పిఎఫ్ కల్పిస్తామని చెప్పి దీన్ని అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రీ మాతా ట్రేడర్స్ కంపెనీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి శ్రీను ఆయన ఏం చెప్పిండంటే నాతో ఇది చేసుడు కాదు అంటే కూడా నువ్వు చేయించాలి అని చెప్పి ఆ రోజు ఒత్తిడి చేసి యజమాన్యము వీళ్ళు చేపించమంటే చేయించడం జరిగింది. ఆయన అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలు తిరిగి బీడీ కమిషన్దారులకు అడ్వాన్స్ ఇచ్చి కార్మికులకు కొన్ని పైసలు కూడా ఇచ్చి పని చేసేటట్టు ఆ రోజులలో కొత్తగా దేశాయి బీడీ కొత్త బ్రాంచ్లు వేస్తుంటే కూడా బ్రాంచ్లలో పోకుండా మీకు ఇలా పని గ్యారంటీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి వాళ్ళకు మాటలు గ్యారంటీగా చెప్పి అట్లా పని కల్పించడం జరిగింది. కానీ ఈరోజు 1 సంవత్సరమే అయింది. సంవత్సరానికే ఈరోజు కంపెనీ బంద్ చేసింది. 10 నెలలు అవుతుంది. కార్మికులు ప్రతిరోజు బ్రాంచ్లకు వస్తున్నారు, పని ఇవ్వకపోతే వాపసు పోతున్నారు. అందుకని బీడీ అండ్ సిగార్ యాక్ట్ ప్రకారం కార్మికులకు అందరికీ
పని బంద్ ఉన్న దినాలకు కూలీ కట్టియాలని, ఇప్పటికే అక్కడ బీడీ తయారు చేసినటువంటిది ఉన్నది, ఆ బీడీని వెంటనే యజమాన్యం తీసుకోవాలని, ఇప్పుడు బంద్ ఉన్న బ్రాంచ్లకు పని చాలు చేసి వెంటనే పని కల్పించాలని, లేకపోతే జరిగే పరిణామాలకు ఈ ఆర్డీ పటేల్ యజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పి మేము మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ TUCA తరఫున మేము ఈ కంపెనీని హెచ్చరిస్తున్నాం.